హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ టెక్ తెలుగు. ఈరోజు మనం గూగుల్ యాడ్సెన్స్లో షిప్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేయాలి కదా. మనకు షిప్ కోడ్ ఇంటర్నెట్లో ఎలా సెర్చ్ చేసి ఎత్తుకోవాలనేది ఈ రోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. చేశాక షిప్ కోడ్ అని అయితే సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేసాక మనకు లాట్స్ ఆఫ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. కానీ ఏ ఒక వెబ్సైట్లోనే పర్ఫెక్ట్గా అయితే ఉండదు. ఓకేనా, కన్ఫ్యూషన్ అయితే అవుతుంది మీకు. ఓకేనా, ఆ కన్ఫ్యూషన్ లేకుండా ఒక వెబ్సైట్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. షిప్ కోడ్ అయితే ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేసి మీ గూగుల్ యాడ్సెన్స్లో అయితే ఎంటర్ అయితే చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఇందులో వచ్చేసరికి మీకు కన్ఫ్యూషన్ అయితే అవుతుంది. ఇదేలాగా చాలా వెబ్సైట్ అయితే ఉన్నాయి. ఓకేనా, కన్ఫ్యూషన్ అయితే అవ్వకండి. ఇప్పుడు మనం బ్యాక్ అయితే వద్దాం. బ్యాక్ వచ్చాక సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేశాక మీరు ఏం చేస్తారంటే ఐఎఫ్ఎస్సి షిప్ కోడ్ .com అని అయితే సెర్చ్ అయితే చేయండి. ఇప్పుడు మనం ఐఎఫ్ఎస్సి షిప్ కోడ్ .com అయితే సెర్చ్ అయితే చేసాం. సెర్చ్ చేశాక ఫస్ట్లోనే అయితే సెర్చ్లో అయితే వస్తుంది. ఓకేనా, ఐఎఫ్ఎస్సి కోడ్ షిప్ కోడ్ MICR BSR BAC అని చెప్పేసి మనకి ఇలా వస్తుంది. ఐఎఫ్ఎస్సి కోడ్స్ .com వెబ్సైట్. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇందులో మనకు ఫైండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ MICR నో షిప్ కోడ్ అని అయితే మెన్షన్ అయితే చేశారు ఇందులో. ఓకేనా, సో షిప్ కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది అయితే చూపెడతాం. మనకు వచ్చేసరికి హోమ్ ఉంటుంది, ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది, MICR కోడ్ ఉంటుంది. పైన వచ్చేసరికి పర్ఫెక్ట్గా అయితే అన్నీ అయితే ఇచ్చారు. డైరెక్ట్గా షిప్ కోడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసి కూడా వెళ్ళచ్చు. డైరెక్ట్గా లేకపోతే ఈ ఆప్షన్ కూడా చూస్ అవుతుంది. మీ బ్యాంక్ నేమ్ అయితే చూస్ అయితే చేసుకోండి. మీ ఏ బ్యాంక్ ఉందో అన్ని బ్యాంక్ అయితే ఫైండ్ అవుట్ అవుతుంది. ఇది బెస్ట్ వేగా ఉంటుంది. డైరెక్ట్గా అయితే మీరు షిప్ కోడ్లోకి వెళ్లకుండా ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అయితే అవ్వండి. నేను ఎలా ప్రొసీజర్ ఫాలో అవుతున్నానో అదే సేమ్ ప్రొసీజర్ మీరైతే ఫాలో అవుతా అవ్వండి. ఓకేనా, ఇప్పుడు SBI బ్యాంక్ అయితే చూస్ అయితే చేసుకోండి. ఓకేనా, మీ ఏ బ్యాంక్ అయితే చూస్ అయితే చేయండి. మ్యాక్సిమం గూగుల్ యాడ్సెన్స్ వచ్చేసరికి SBI అయితే యాడ్ అయితే చేసుకోండి, బెస్ట్ అనేది అయితే చెప్తాను నేను. ఓకేనా, ఇప్పుడు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే చూస్ అయితే చేసుకుందాం. ఓకేనా, చూస్ చేసాక నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ అయితే చూస్ అయితే చేసుకోండి. సో ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఓకేనా, మీ ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్లో అయితే చూస్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం తెలంగాణ అంటే తెలంగాణ అయితే చూస్ అయితే చేసుకుందాం. మీరు ఏ డిస్టిక్లో ఉన్నారో ఆ డిస్టిక్ అయితే చూస్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏ స్టేట్ ఫుల్ టోటల్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లు అయితే షో అయితే అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఒక స్టేట్ అయితే చూస్ అయితే చేసుకుందాం. ఇప్పుడు మనం తెలంగాణ అయితే చూస్ అయితే చేసుకుందాం. ఓకేనా, టీ అంటే సెర్చ్ అయితే చేయండి. టీఐ వచ్చేసరికి మీకు అయితే వచ్చేస్తుంది. మొబైల్ యూస్ చేసి అయితే మీరు స్క్రోల్ అయితే చేసుకోండి, ఆటోమేటిక్గా అయితే స్క్రోల్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం తెలంగాణ అయితే చూస్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ ది డిస్ట్రిక్ట్ నేమ్. ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ నేమ్ అయితే చూస్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ అయితే మీరైతే చూస్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నారైతే హైదరాబాద్, మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారైతే ఏ డిస్ట్రిక్ట్ అయితే చూస్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం హైదరాబాద్ అయితే చూస్ అయితే చేయడం. హైదరాబాద్లో ఏ బ్రాంచ్లో మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేశారో ఆ బ్రాంచ్ యొక్క నేమ్ అయితే చూస్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి హైదరాబాద్లో చాలా బ్యాంకులు అయితే ఐఎఫ్ఎస్సి కూడా ఉన్నాయి. చాలా బ్యాంకులు అయితే SBI బ్యాంకులు అయితే ఉన్నాయి. ఆ SBI బ్యాంక్లో మీ ఏ బ్రాంచ్ ఏ ఏరియాలో ఉందో అయితే మెన్షన్ అయితే చేసి ఉంటారో ఆ మెన్షన్ అయితే చేసిన గల మీ నేమ్ అయితే చూస్ చేసుకోండి. మీ ఏ బ్రాంచో ఫర్ ఎగ్జాంపుల్ చాలా నేమ్స్ అయితే ఇచ్చారు. మీ బ్యాంక్ బుక్ అయితే చూసి మీ ఏ ఏరియాలో అయితే ఓపెన్ అయితే చేశారో ఆ ఏరియా యొక్క నేమ్ అయితే చూడండి. ఆటోమేటిక్గా అయితే ఆ లిస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ. ఓకేనా, చాలా అయితే ఓపెన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏరియా అయితే చూస్ అయితే చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు హైదరాబాద్ మెయిన్ అయితే చూస్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మనకు స్టేట్ తెలంగాణ, హైదరాబాద్ మెయిన్ అయితే వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే షో అయితే అయ్యింది. ఐఎఫ్ఎస్సి కోడ్ ఒకసారి అయితే చెక్ అయితే చేసుకుని ఇది పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. ఓకేనా, రాంగ్ అయితే మీరు అయితే ఉన్నట్లయితే చేంజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ కోడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. షిఫ్ట్ కోడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకు ఇలా ఆప్షన్ అయితే ఇచ్చింటారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐఎఫ్ఎస్సి కోడ్ పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, మీ బ్యాంక్ బుక్లో అయితే పాస్బుక్లో అయితే చూసుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ పర్ఫెక్ట్గా ఉంటే మీ షిఫ్ట్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేశాక మనకు లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయ్యాక మనకి ఇక్కడ తిరిగి ఏమడుగుతుందంటే నేమ్ అయితే ఇండియా అయితే ఇచ్చేసాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఇచ్చేసాం. ఇప్పుడు మనం షిఫ్ట్ కోడ్ అయితే చూస్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ స్టేట్ అని చెప్పేసి ఈ స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి
సిటీ అయితే సెలెక్ట్ అయితే చేయాలి. ఇప్పుడు మనం సిటీస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాం. స్టేట్ డిస్ట్రిక్ట్ అయితే హైదరాబాద్ ఇచ్చాం కదా, సో మనం హైదరాబాద్ అయితే ఇచ్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి బ్రాంచ్ నేమ్ అయితే టోటల్గా అయితే ఫుల్ లిస్ట్ అవుట్ ఉంటుంది. మీ ఏ ఏరియాలో అయితే బ్రాంచ్ నేమ్ ఉంటుందో ఆ బ్రాంచ్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం చాలా బ్రాంచెస్ ఉంటుంది. చాలా బ్రాంచెస్లో మీ ఏ బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ అయితే చూస్ అయితే చేసుకోండి. అన్నీ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్లో గాంధీనగర్ అని పెట్టుకోండి. సో ఇప్పుడు మనం గాంధీనగర్ అయితే ఇచ్చాం. ఆటోమేటిక్గా ఏమైంది, షిఫ్ట్ కోడ్ అయితే షో అయితే అవుతుంది. SBININBB 744 ఇది వచ్చేసరికి మనకు షిఫ్ట్ కోడ్. ఓకేనా, ఒరిజినల్ షిఫ్ట్ కోడ్ ఇది. మీరు దీన్ని కాపీ చేసి డైరెక్ట్గా మీ యాడ్సెన్స్లో అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అడ్రస్ అయితే ఇచ్చింటారు, అడ్రస్ అయితే చెక్ చేసుకోండి. షిఫ్ట్ కోడ్ IFSC కోడ్ అయితే చూపెట్టాను కదా, IFSC కోడ్ అయితే చూపెట్టు అలాగైతే ఫాలో అవ్వండి చెక్ చేసి. తర్వాత షిఫ్ట్ కోడ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కూడా ఉంటుంది. దాని అయితే డైరెక్ట్గా క్లిక్ చేసి కంట్రీ అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. ఇండియా వచ్చేసరికి మనకు కార్నర్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఇండియా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇండియా సెలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా షిఫ్ట్ కోడ్కే మనకు ఇలా ఎంటర్ అయితే అవుతుంది. ఇలా కూడా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.